ఆరాధన కార్యక్రమానికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ అపొస్తలుల బోధన మీద పంచుకుంటూ సంఘించినటువంటి ఆహ్వానాన్ని బట్టి మరోసారి సంఘానికి వందనాలు తెలియజేస్తున్నా. నేటి అంశాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన మిమ్మల్ని ఈ ప్రభు దినంలో ఉదయకాలాన మా శరీరాన్ని సముఖంలో సజయాగంగా సమర్పించుకొని మిమ్మల్ని సేవించి ఆరాధించి మహిమపరచుటకు మాకు అనుగ్రహించినటువంటి నడిపింపును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది దినాన్ని చూడలేక గతించిపోయినప్పుడు కూడా మరొక అవకాశాన్ని మాకు దయచేసి మీ సన్నిధిలో కనబడుటకు మాకు ఇచ్చిన నడిపింపును బట్టి మీ స్తోత్రాలు. ఆరాధన కార్యక్రమం ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీ స్తోత్రాలు. మరి సంఘంలో అపొస్తలుల బోధన ధ్యానించడం మీ సముఖంలో ఉంటుండగా మాకు అవసరం జ్ఞానం దయచేసి మీ వాక్యాన్ని పరిశీలించి ఒకవేళ మా దిద్దుబాటు అవసరమైతే వాయిదా వేయకుండా నేడైన సమయం ఉండగానే మీ సముఖంలో మేము దిద్దుబాటు కలిగి మేలైనటువంటి క్రైస్తవులుగా ముందుకు సాగటం సహాయం చేయమని ఈ అపొస్తలుల బోధలో మీ తోడ్పట్టు పరిశుద్ధాత్మ అన్యోన్యత మాకు ప్రసాదించమని క్రీస్తున్నాను. ఈ ప్రార్థన అడిగి పెట్టుకున్నా తండ్రి, ఆమేన్. ఫిబ్రవరి 7, 8, 2 రోజులు తిరుపతిలో బైబిల్ సెమినారు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సంఘంలో నుంచి కొంతమంది హాజరయ్యారు. దాదాపు 12 పాఠాలు 2 రోజుల్లో మరి అనేక అంశాలు అందులో రాయబడి ధ్యానించడం జరిగింది. ఎవరైతే వాటిని కలుసుకున్నారో మరి ఆ మంచి ప్రసంగికులు వచ్చారు. రాజమండ్రి నుంచి సోదరులు విజయప్రకాష్ వచ్చాడు, చెన్నై నుంచి ప్రభుదాస్ బ్రదరు, ఇట్లా మంచి ప్రసంగికులు వచ్చి అంశాలు బోధించడం జరిగింది. ఆ బైబిల్ సెమినార్లో స్టడీ చేసినటువంటి అంశాల్లో ఒక అంశాన్ని చాలా క్లుప్తంగా ఈరోజు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ అంశం పేరు వచ్చేసి టైటిల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చాయిసెస్. తెలుగులో అయితే ఎంపికల యొక్క ప్రాముఖ్యత. ఎంపికల యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ చాయిసెస్. ఈ యొక్క ఎంపిక చేసుకోవడము, దేవుడు మానవులకి స్వేచ్ఛనిచ్చాడు. అంటే మనుషుల్ని ఆయన ఎలా సృజించలేదంటే మర మనుషుల్లాగా రోబోలు అంటారు కదా, రోబోలకి ప్రోగ్రామ్ని ఫీడ్ చేస్తారు. ఇంకా వాటి ఇష్టాలు అవసరం లేదు, వాళ్ళు ఫీడ్ చేసిన ప్రోగ్రాం ప్రకారము అవి పనిచేస్తూ ఉండాలి. అవి రోబోలు అంటారు, మర మనుషులు. అది దేవుడు మనుషుల్ని మర మనుషుల్లాగా తయారు చేయలేదు, రోబోలాగా తయారు చేయలేదు. మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛ చిత్తాన్ని అనుగ్రహించాడు. దేవుడి యొక్క ప్రేమను ఆ తయారు చేసిన దాంట్లో కూడా మనం గుర్తించగలము. మనం ఎవరికన్నా కొన్ని వస్తువులు కల్పించి లేదా జీతాలు ఇచ్చి వాళ్ళు నియమించుకుంటే
వాళ్ళ ఇష్టాలతో మనకు అవసరం లేదు, మనం చెప్పినట్టు చేయాలనుకుంటాం. మనం నీకు ఇష్టమా లేదా పక్కన పెట్టు, నేను నిన్ను డబ్బులు ఇచ్చి జీతం ఇచ్చి పెట్టుకున్నాను కాబట్టి నా ఇష్టాన్ని జరిగించాలంతే అని మనం వాళ్ళని ఏం చేస్తామంటే ఇన్సిస్ట్ చేస్తాం, బలవంతం చేస్తాం, ఫోర్స్ చేస్తాం, వాళ్ళ స్వేచ్ఛని హరింపు చేస్తాం. అది దేవుడు ఎంత దయగలిగినాడు చూడండి. ఈ సృష్టి యావత్తును కలుగు చేసి ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు మనుషులకు అనుగ్రహించి ఈ సృష్టిని తయారు చేయాలంటే దీని వెనక ఎన్ని ఏర్పాట్లు ఉన్నాయో, ఈ సృష్టిని నడిపించాలంటే దీని వెనక అది ఎంత పెద్ద ప్రోగ్రాం. అది ఒక సూర్యుడు, ఆయా కక్షల గ్రహాలు, ఆ గ్రహాల్లో 3వ గ్రహం భూమి, ఆ భూమి మీద మనిషి ఉనికి కలిగి ఉండాలంటే ఆయా గ్రహాలు ఎలాగా మరి భ్రమించాలనో పరిభ్రమించాలనో సూర్యుని చుట్టూ, ఈ ఏర్పాట్లన్నీ దీని వెనక ఎంత శ్రమ తీసుకున్నాడు దేవుడు అనిపిస్తుంది. మరి మానవుడు భూమి మీద సౌఖ్యంగా ఆహ్లాదంగా బ్రతకాలంటే అనేక ఏర్పాట్లు, ఈ ఏర్పాట్లు అన్నీ చేసి దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చేసాడంటే మా దేవుడు ఎంత ఉదారమైనటువంటి మనసు కలిగిన వాడు, దేవుడు ఎంత దయగలిగిన వాడు. కాబట్టి దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చేసాడు. మరి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని మానవుడు తన్ను తాను ఎంపిక చేసుకున్నటువంటి సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు, లేదా అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ద చాయిస్, మరి ఎంపిక చేసుకున్నటువంటి అవకాశం దేవుడిచ్చాడు. మరి ఆ ఎంపిక చేసుకునే మానవుడు ఈ భూమి మీద దాన్ని ఉపయోగించుకొని, లేదా దాన్ని ఉపయోగించుకున్న దాంట్లో అది ఆశీర్వాదంగా మారుతుంది, అది శాపంగా మారుతుంది. సో దాన్ని ఉపయోగించుకునే విషయంలో నీకు స్వేచ్ఛ ఉంది. మరి ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటావా, అది నీ చాయిస్. ఈరోజు వెరీ సాడ్గా ఉండాలనుకుంటావా, ఇట్స్ ఆల్సో యువర్ చాయిస్. ఒక మంచి బెనెట్ అనేటువంటి వ్యక్తి చెప్తాడు, నువ్వు సంతోషంగా ఉండాలన్నా అది నీ చాయిసే, నువ్వు దుఃఖంగా ఉండాలన్నా ఇట్ ఈస్ ఆల్సో యువర్ ఓన్ చాయిస్. నువ్వు దయగలిగి ఉండాలనుకుంటావా, ఇట్ ఈస్ యువర్ చాయిస్. పరో రాజు వల్ల కఠినంగా ఉండాలనుకుంటావా, ఇట్ ఈస్ ఆల్సో యువర్ చాయిస్. దాతృత్వం కలిగి ఎవరికి ఇవ్వాలనుకుంటావా, ఇట్ ఈస్ ఆల్సో యువర్ చాయిస్. నేను ఎవరికి ఇవ్వను, నిశ్చింతనంగా ఉంటాను అనుకుంటావా, ఇట్ ఈస్ ఆల్సో యువర్ ఓన్ చాయిస్. మరి నీ యొక్క నువ్వు ఎంపిక చేసుకున్న నిర్ణయాలు బట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివో నిర్ణయించేది కూడా యువర్ చాయిసే అంటాడు అతను. నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటావో, సో నీ వ్యక్తిత్వాన్ని నిర్దేశించేది నీ చాయిస్. సాధారణమైనటువంటి లేదా కీలకమైనటువంటి నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటావో నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. టుడే యువర్ చాయిస్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. కాబట్టి ఇప్పటికే మనం ఏమేమి చాయిస్లో వేటి ఎంపిక చేసుకున్నామో ఆ ఎంపిక చేసుకున్నటువంటి పర్యవసానాన్ని మానవులు ఈరోజు సుఖశాంతులతో బ్రతకడము, దుఃఖంతో బ్రతకడము అవి నిర్ణయించబడతాయి. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని మానవుడు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటాడో అందుకు వర్తమానాలు తీసుకుంటుంటే నిర్ణయాలు బట్టి ఉంటుంది. కాబట్టి గతంలో తీసుకున్న నిర్ణయాలు బట్టే వర్తమానం ఉంది, ఈ వర్తమానం తీసుకున్న నిర్ణయాలు బట్టే భవిష్యత్తు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోండి, ఏ విషయాల్లో గతంలో మీరు నిర్ణయాలు తీసుకున్నారో వాటి పర్యవసానము టుడే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, మనం అనుభవిస్తున్నాం.
మరి ఈరోజు మనం ఏ నిర్ణయాలు తీసుకుంటామో రేపు కానీ మన భవిష్యత్తు కానీ అది అనుభవిస్తాము. మానవుడు ఏ పంట ఏ విత్తనం వేస్తాడో గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుతాము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకడి దేవుడు ఎక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో చెప్పేశాడు. ఈరోజు నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటావో, ఏమి ఎంపిక చేసుకుంటావో దాని ఫలితము టుమారో యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్, యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. కాబట్టి గతంలో తీసుకున్న నిర్ణయాలు బట్టి ఈరోజు పంట కోసినప్పుడు, ఈరోజు వేసే విత్తనాలు బట్టి రేపు మన పంట కోస్తాము. నువ్వేం ఎంపిక చేసుకుంటావో ఈ ఎంపిక చేసుకునే విషయంలో మరి గతంలో మనం వేసిన విత్తనాలను బట్టి ఇప్పుడు పంట కోస్తున్నాం. కాబట్టి గతంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి వాటి యొక్క ప్రభావము ఈరోజు మన మీద ఉంటుండగా, కొన్ని నిర్ణయాల ప్రభావము అప్పటికప్పుడు అనుభవిస్తాము. కొన్ని విత్తనాలు వెంటనే మొలకెత్తేస్తాయి, కొన్ని విత్తనాలు చాలా లేటుగా మొలకెత్తాయి. కాబట్టి కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు, కొన్ని ఎంపికలు ఏమైతే మన చాయిసెస్ ఏమైతే మనం చూజ్ చేసుకుంటామో కొన్నిటివి వెంటనే మనకు రియాక్షన్ ఉంటుంది. అయితే కొన్నిటి మాత్రము లేట్గా అయినా కూడా వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద కాన్సిక్వెన్సెస్. వాటి యొక్క ప్రభావము భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. మనం ఏం ఎంపిక చేసుకోవాలనో ఆ ఎంపిక చేసుకునేటప్పుడు ఎమోషనల్గా మనం కొన్నిసార్లు ఎంపిక చేసుకుంటుంటాం, లేదా అప్పటికప్పటికి పరిస్థితులు బట్టి ఎంపిక చేసుకునేస్తూ ఉంటాం. ఆ సందర్భాన్ని బట్టి కొన్ని ఎంపిక చేసుకుంటూ ఉంటాం. కొన్ని అప్పటికప్పటికి తాత్కాలికంగా మనకు వచ్చేటువంటి సుఖాన్ని బట్టి ఎంపిక చేసుకునేస్తూ ఉంటాం. అలా ఎంపిక చేసుకుంటే మనుషులు బైబిల్లో ఎలాంటి ప్రతిఫలాన్ని అనుభవించారో దేవుడు మనకు బాధ కలిగేదాని కొరకు వాళ్ళని పెట్టేస్తారు బైబిల్లో. కాబట్టి దేవుడు మోషేకి చెప్తున్నాడు, మీరు ఏం ఎంపిక చేసుకుంటారో మీరు జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదురు పెట్టేశాను. కాబట్టి మీకు ఏది కావాలి? 2 చాయిస్ ఇచ్చాడు, జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ముందు పెట్టేశాను. అయితే మీకేం కావాలో ఇట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్. దేవుడు మనుషుల్ని మనుషులాగా తయారు చేయకుండా మేలేదో కీడేదో ఎరిగినటువంటి చక్కగా ఎంపిక చేసుకున్నటువంటి ఆ యొక్క స్వేచ్ఛ చిత్తాన్ని మనిషికి ఇచ్చి మీరు కోరుకోండి అని చెప్పేసాడు. ఇదిగో జీవం మీ దగ్గర ఉంది, మరణం మీ దగ్గర ఉంది, ఏది కావాలో మీ ఇష్టం, మీరు ఎంపిక చేసుకోండి. ఈరోజు మోషే ఇజ్రాయెల్తోనే కాదు, ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. మన ముందు ఏమున్నాయంటే జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. మనకేం కావాలి?
ఇది నీ ఇష్టం చెప్పేశాడు. అంటే దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చేశాడు. జీవం కావాలన్నా జీవం ఎలా వస్తుంది? జీవం ఎలా వస్తుంది? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి ప్రతి మాట వలన జీవించము. కాబట్టి మనుషులు జీవం కావాలని కోరుకుంటే దేవుని యొక్క గ్రంథం దగ్గరికి వచ్చి దేవుని యొక్క మాటలు ధ్యానించినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, వాటిని అనుసరించినప్పుడు, సో వాక్యానుసారం మనం బ్రతికినప్పుడు ఈ జీవితం కావాలంటే, జీవం కావాలంటే ఈ మార్గంలో వెళ్తాడు. వద్దు నా మరణం కావాలంటే వాక్యం పట్టించిన అవసరం లేదు, విన్న అవసరం లేదు, ఆత్మ అనే జీవితం అవసరం లేదు. వాళ్ళ ఇష్టానుసారం బ్రతకచ్చు. నువ్వు ఎలా బ్రతుకుతా నీ ఛాయిస్ అన్నాడు దేవుడు. కానీ ఇక్కడ 2 ఛాయిస్లు పెట్టాడు. నీకేం జీవం కావాలన్నా మరణం కావాలన్నా, దీవెనలు కావాలన్నా శాపాలు కావాలన్నా మీ ఇష్టం కోరుకోండి అన్నాడు. అందుకు సాక్షిగా దేవుడు ఎవరిని పెట్టేస్తుంటే భూమి ఆకాశాన్ని నేను విట్నెస్గా పెట్టాను. యెహోషువ అయితే మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి పీడను వచ్చినట్లుగా మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో. నేడు మీరు కోరుకోండి, మీకు ఎంపిక చేసుకోండి. సెలెక్ట్ యువర్ సెల్ఫ్, చూజ్ యువర్ సెల్ఫ్. మీకు ఎవరు కావాలి? ఈ లోక సంబంధమైనటువంటి నోరిండి మాట్లాడినటువంటి, చేతులుండి ముట్టుకోలేనటువంటి, కాళ్ళుండి నడవలేనటువంటి, మరి చెవులుండి వినలేనటువంటి, కళ్ళుండి చూడలేనటువంటి విగ్రహాలు మీకు కావాలనో, జీవంగల దేవుడు మీకు కావాలనో, నేనైతే ఏం సెలెక్ట్ చేసుకున్నా అంటే నేను నా ఇంటి వారు జీవంగల దేవుని పూజిస్తాం. అది మీకెవరు కావాలనో మీ ఓన్ చాయిస్. కాబట్టి మానవుడు ఈరోజు దేవుడు కావాలనుకుంటే, దేవుడు వద్దనుకుంటే అది నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక ఆదివారం కూడా మరి ప్రభు శరీరాన్ని ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నేను విడిచిపెట్టకూడదు. నేను సహవాసం ఉండాలి, నా దేవుడు కావాలి. నిర్ణయం తీసుకుంటావా? డిసెంబర్ 31వ తేదీ ఒక కృతజ్ఞతాస్తుతి కూడికి నన్ను ఇన్వైట్ చేస్తే ఆడొచ్చిన వాళ్ళు ఒక అతను అన్నాడు, పోయిన సంవత్సరం ఒక ఆదివారం నేను రాలేకపోయాను, అది ఈ సంవత్సరము ఒక ఆదివారం కూడా నేను దూరంగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు అతను. ఐ ఓన్ చాయిస్, ఆ విధంగా ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి మనము దేన్ని బట్టి అతిశయించాలంటే ఈ భూమి మీద మనకుండే ధనాన్ని బట్టి, మనకున్నటువంటి ఆస్తిపాతులను బట్టి, వాటిని బట్టి కాదు, దేవుని యొక్క సన్నిధిలో మన దేవుని బట్టి మనం అతిశయించాలని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో ఇర్మియా ఈ విధంగా రాస్తాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనం, 24వ వచనం, అతిశయించువాడు దేనిని బట్టి 23 నుంచి చదువుదాం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్నా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని విశ్వసించి ఆయన మార్గంలో జీవిస్తూ ఆయన హత్తుకుని బతుకుతూ నాకేం కొరవలేదు, నా దేవుడు నాతో ఉన్నాడు అని గర్వంగా చెప్పగలిగేటువంటి మన దేవుని యందు మనం అతిశయించబడాలి. ఈ భూమి మీద నాకు నా దేవుడు ఉన్నాడు. దావీదు అంటాడే, యెహోవా నా కాపరి, ఆయన నా బలమైన కోట, ఆయన నా దుర్గము. కాబట్టి
నా చేతులకు యుద్ధం నేర్పువాడు ఆయనే. కాబట్టి ఆయన ఎందుకు దావీదు ఏ విధంగా అతిశయపడే విధంగా మాట్లాడుతున్నాడో మరి యెహోషువ చెప్తున్నాడు, నేనైతే మాత్రము ఎవరిని ఎంపిక చేసుకున్నానంటే జీవంగల దేవుణ్ణి నేను నా కుటుంబం పూజిస్తాము, సేవిస్తాం. అది మీ చాయిస్ ఏంటి? కనుక ఈరోజు మనం జీవం ఎంపిక చేసుకుందామా, మరణం ఎంపిక చేసుకుందామా? ఆశీర్వాదాన్ని ఎంపిక చేసుకుందామా, శాపాన్ని ఎంపిక చేసుకుందామా? యెహోషువ చెప్పిన ప్రకారము మరి దేవుణ్ణి ఎంపిక చేసుకుందామా, ఆ అమోరీలకు దేవతను ఎంపిక చేసుకుందామా? నీ ఛాయిస్ అన్నాడు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. నీతిమంతుల మార్గం ఒకటి ఉంది, దుష్టుల మార్గం ఒకటి ఉంది. కాబట్టి చూస్ ద రైట్ వే, సరైనటువంటి మార్గాన్ని. దుష్టులు వెళ్ళేటువంటి మార్గం కాదు, సరైనటువంటి మార్గాన్ని మనము ఎంపిక చేసుకోవాలి. నీతిమంతుల మార్గం, దుష్టుల మార్గం రెండు చెప్పాడు. వీటిలో ఏది మనకు కావాలనో మనం కోరుకోమన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చెప్పిన మాట చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడను ఇద్దరు యజమానులకు, కాబట్టి ఇద్దరు యజమానులు ఉన్నారు, ఇద్దరు యజమానులకి దాసులుగా ఉన్నాడు. ఆ ఇద్దరు యజమానులు ఎవరంట? మాకు కంటిన్యూ చదవండి. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. దేవునికి సిరికిని దాసులుగా ఉండారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో మీ ముందు పెడుతున్నానో. అయితే ఒకటి మాత్రము ఆ చాయిస్ ఏంటంటే, దేవుడున్నాడు, ఆయన దాసులుగా ఉంటారా, సిరి ఉంది ధనాన్ని దాసులుగా ఉంటారా? ఏదైనా ఒక చాయిసే ఉంటే నువ్వు వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండలేవు. నువ్వు ప్రభునన్నా హత్తుగా బ్రతకాలి, ధనానన్నా హత్తుగా బ్రతకాలి. రెండింటి కావాలంటే అది నులివెచ్చని స్థితి నా నోటి నుంచి ఉమ్మేస్తాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఇప్పుడు కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పింది, నీ చాయిస్ ఏంటి? నువ్వేం ఎంపిక చేసుకుంటావు? నువ్వు దేవునికి దాసులుగా ఉంటావా, సిరికి దాసులుగా ఉంటావా? యోధా ఇస్కరియోతు, నాకు ఒకటే కావాలి ప్రభువా, నువ్వు వద్దు, నాకు డబ్బులు, నాకు 30 ఎండి నాణాలు కావాలి. ఆయనకు ఎంపిక. అయితే ఎంపిక చేసుకున్న తర్వాత దాని పర్యవసానం ఎలా ఉండిందో దాన్ని అనుభవించలేకనే అవి తీసుకొచ్చి పారబోసేసి అతను ఊరి పెట్టుకొని తలకిందులుగా పడిపోయి ప్రేగులు బయట మరి ఆ పొట్ట పగిలిపోయి తను ఎలాంటి పర్యవసాన్ని అనుభవించినాడో ఆ తర్వాత మనం యోధా ఇస్కరియోతు జీవితంలో చూస్తాం. యేసుపై చెప్తున్నాడు, నువ్వు దేనికి దాసులుగా ఉంటావో నువ్వు చేసుకునే ఎంపికను బట్టి ఉంటుంది. దేవుని దాసులు ఉంటావా, సిరికి దాసులు ఉంటావా? ఆయన కొండ మీద ప్రసంగం అంతట్లో ఇవే చెప్పాడు. చూస్ వాట్ ఈస్ రైట్. ఎంపిక నువ్వు ఎలా చేసుకుంటావో, ధ్యానత్వం కలిగి ఉంటావా, ఆత్మవిషయమే దుఃఖపడి ఉంటావా, సాత్వికం కలిగి ఉంటావా, లేదా ధ్యానత్వానికి వ్యతిరేకంగా బ్రతుకుతావా? నీ పాపం విషయమై నువ్వు దీనుడు కాకుండా ఆ యొక్క పరిస్థితి చూడండి, తను హెచ్చించుకుంటున్నాడు. ఆ సుంకరి చాలా ధ్యానత్వం కలిగి ఉన్నాడు. తన పాపను గుర్తించి దీనుడిగా ఆ యొక్క సుంకరి అయితే బ్రతికినాడు, తను కనపరుచుకున్నాడు. అదే పరిస్థితి అయితే గర్విస్తున్నాడు, ఇతను దుఃఖపడుతున్నాడు, అతను అతిశయపడుతున్నాడు. ఇతను సాత్విక స్వభావం కలిగి ఉన్నాడు, అతను అతిశయంతో గర్వంతో నేనే నీతిని కనపరుచుకున్నాడు. నువ్వు ఎలా జీవిస్తావో కొండ మీద ప్రసంగంలో
నువ్వు ఎంపిక చేసుకునే స్థితి ఎలా ఉంటుందో కొండ మీద ప్రసంగం అంతట్లో ప్రతి మాటలో వాట్ యు చూస్ దాని యొక్క ఫలితం అనుభవిస్తావు. నువ్వు ధన్యుడిగా ఉండాలంటే ఏవి ఎంపిక చేసుకుంటావో, ధన్యత పోగొట్టుకోవాలంటే నువ్వు ఏం ఎంపిక చేసుకుంటావో టుడే ఇస్ ఎ చాయిస్. ఆ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పాడు. నువ్వు లోకానికి ఉప్పుగా ఉంటావా? ఒకసారి నిర్ణయించుకో. మీరు లోకానికి ఎలా ఉండమన్నాడు? ఉప్పుగా ఉంటావు. నువ్వు ఉప్పు తన కోల్పోయిన స్థితిలో ఉంటావా? ఉప్పు నిస్సారం అయితే నిస్సారమైన ఉప్పుగా ఉంటావా? మరి నువ్వు ఉప్పుగా ఉంటావా? యు టేక్ యువర్ ఓన్ చాయిస్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి లోకాన్ని మీరు ఉప్పుగా ఉన్నారు. కాబట్టి నిస్సారంగా ఉంటే అది ఎందుకు పనికిరాదు? ఉప్పుగా ఉంటే అది రుచిగా ఉంటే, ఉప్పు రుచిగా ఉంటే అది అక్కర కలిగి ఉంటుంది. అనేక మందికి జీవితంలో అది రుచికరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఉప్పుదనం కోల్పోతే, సారం కోల్పోతే అది త్రొక్కబడి బయట పారబోసేస్తారు. అది దానికి స్థితి. మీరు ఎలా ఉంటారో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఎంపిక యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాడు. మీరు ఎలా ఉంటారు? 14వ వచనంలో నువ్వు వెలుగుగా ఉంటావా, చీకటిగా ఉంటావా? 5వ అధ్యాయం 14వ వచనంలో. కాబట్టి నువ్వు వెలుగుగా ఉంటావా? ఆ వెలుగు మరి కొంచెం కింద పెట్టేసినటువంటి నువ్వు చీకటిగా ఉంటావా? నువ్వు వెలుగుగా ఉంటావా? కప్పివేయబడినటువంటి చీకటిగా ఉంటావా? యు టేక్ యువర్ ఓన్ చాయిస్. వెలుగుగా ఉంటే దేవుడు ఎలా మహింపరచబడతాడో, ఆ వెలుగు దగ్గరకు అనేక మంది ఎలా ఆకర్షించబడతారో, అనేక మందికి ఎలా త్రోవ చూపించేటట్టుగా వెలుగు పనికొస్తుందో ఆశీర్వాదకరంగా. మరి ఆ చీకటిని మరి కొంచెం కొంత దీపం పెట్టేస్తే ఆ వెలుగు చీకటిగా మారిపోతుంది. నువ్వు అలాగ ఉంటావా? యు టేక్ యువర్ ఓన్ చాయిస్. 2 రకాల బోధకులు ఉన్నారు. ఆ 2 బోధకుల్లో నీకు ఎవరు కావాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో. కాబట్టి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఆ తర్వాత సత్యాన్ని ప్రకటించే బోధకులు ఉన్నారు. వీళ్ళని నీకు ఎవరు కావాలి? సత్యం చెప్పేవాళ్ళైతే దేవుని యొక్క సంకల్పం బోధించి ఆయన సంకల్పంలోనికి మనుషులు నడిపించి ఆ చివరి వరకు మమ్మల్ని తీసుకెళ్ళాలంటే అలాంటి సత్యాన్ని బోధించేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆ బోధకుడు మనకు కావాలన్నా, లేదు అబద్ధ బోధకుడు సాతాను సంబంధులు, ప్రభువారు ప్రభు సంబంధులు. మీకు ఏ రకమైనటువంటి బోధ కావాలనో, ఏ రకమైన బోధకులు కావాలనో మీరు ఆలోచించుకోండి. ఇప్పటికిప్పటికే సంతోషంగా ఉండాలంటే మనుషులు దురద చెవులు కలిగిన వాళ్ళకి ఆ మాట చెప్తే కనుక ఆ దురద అనగదు. అలాంటి బోధకులు కావాలంటే మీ ఇష్టం. సత్యాన్ని బోధించే వాళ్ళు కావాలంటే మీకు ఎవరు కావాలని చెప్పేశాడు. వాళ్ళకి స్వభావం చెప్పాడు. 15 వచ్చింది, కంటిన్యూ చదువుతాం. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తులు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లైనను కోయుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించు. సో వాటి ఫలాలను బట్టి మీరు చెప్పచ్చు. మనిషి యొక్క హృదయము తన మాటలను బట్టి చెప్పచ్చు. ఒక వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ యొక్క స్థితిని బట్టి నీ యొక్క ప్రవర్తన ఉంటుంది, నీ యాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి నువ్వు బోధకుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నీ ఓన్ చాయిస్ అని చెప్పేసి నువ్వు ఎవరు ఎంపిక చేసుకుంటావో 2 ఛాయిస్లు చెప్పాడు. 14 వచ్చిన చూసినట్టయితే కొండ ప్రసంగం అంతట్లో వేసుకో ఎంపిక ప్రాముఖ్యం చెప్పినాడు. 14 వచనంలో ఇరుకు ద్వారమున
నాశనమునకు ద్వారమును వెడల్పును. కాబట్టి 2 ద్వారాలు ఉన్నాయి, 2 గేట్స్ ఉన్నాయి. ఈ 2 గేట్లలో ఏ గేట్లో నుంచి పోవాలనుకుంటావో ఒకసారి ఆలోచన చేసుకో. ఒక వైడ్ వే ఆర్ వైడ్ గేట్, నేరో గేట్. కొన్నిసార్లు కార్లు వచ్చేదానికి పెద్ద గేట్ పెట్టేసి ఉంటుంది, మనుషులు పోయేదానికి చిన్న గేట్ పెట్టి ఉంటుంది చూడండి. కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యం రావాలంటే ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, మరి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. యాకోబు చెప్తాడు, ఆయన సంకల్పానుసారంగా మిమ్మల్ని కన్నాడు, కాబట్టి ఆయన సంకల్పం నేను ఆయన బిడ్డగా మారాలి. మరి ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణతము బాప్తిసం పొందాలి. ఇదంతా చాలా కష్టంగా ఉంది. నేను పాపని ఒప్పుకో దేవుని దగ్గరికి వచ్చేస్తావు అని చెప్పి మాటలు ఉంటాయి అనుకోండి, మరి వాక్యం వినడము, బాప్తిసం తీసుకోవడము ఇవంతా అవసరం లేదు. వెడల్పోయిన మార్గం, 2 గేట్లు, నీకు ఏ గేట్ కావాలి? సో ఇక్కడ 2 గేట్లు చెప్పాడు. ఆడ 19 చదవండి. ఇరుగు ద్వారం ప్రవేశించినప్పుడు నాశనం ద్వారము వెడల్పు. ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది. కాబట్టి ఇక్కడ దారులు, గేట్ చెప్పాడు, మళ్ళీ దారులు చెప్పారు. గేట్ అండ్ ఆల్సో ప్యాచ్. 2 దారులు ఉన్నాయి. సో 2 గేట్లు ఉన్నాయి. ఏ గేట్ కావాలన్నా? 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం కావాలన్నా? ఒక మార్గము చాలా విశాలంగా ఉంది, అంతకుముందు అంత నేరో వేలు ఉండేది, ఇప్పుడు డబుల్ రోడ్ వేసేసారు. నాని కారు తోలుతున్నాడు, అరగంటలో నాటిపెట్టుకు వచ్చేసామా అన్నాడు. 6 లైన్, తిరుపతి నుంచి 6 లైన్ వేసారు. కాబట్టి లోకంలో ఆత్మ సంబంధంగా 6 వే లైన్ ఉంది. అది పరలోకానికి పోయే మార్గము, అది చాలా ఇరుకైనటువంటిది, అందులో పోయేవాళ్ళు. కాబట్టి ఇది ఇరుకైనటువంటి మార్గం అని చెప్పేశాడు. సో ఇరుకైన మార్గంలో ఇక్కడ శిక్షణ ఉంటుంది. ప్రతి ప్రభుదినాన్న ఆరాధన రావాలి, బల్ల తీసుకోవాలి, సహవాసము, మరి బైబిల్ స్టడీ, ఆత్మ సంబంధంగా ఎదుగుదలకు కావాల్సిన ప్రోగ్రామ్స్ సంఘాన్ని అనుసరించి ఆత్మ ఎదిగేటువంటి ఇది ఒక మార్గం. ఇది ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం. సండే అయితే శ్రీశ్వర్కి వెళ్ళొచ్చు, సండే అయితే పిక్నిక్కి వెళ్ళొచ్చు, ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళొచ్చు. సో వీకెండ్ ఈజ్ జల్సా డే లోకము. అది క్రైస్తవులకి వీకెండ్ వెరీ బిజీ డే టు స్పెండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ విధంగా జల్సా చేసుకొని తాత్కాలికంగా ఉంటావో దాని యొక్క అంతిమ మరి ప్రతిఫలము అది నరకము, దీనికి నిత్య జీవము. ఇది తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రభువులో ఈ శిక్షణలో బ్రతికి ఎటర్నిటీ నిత్యత్వం సంపాదించుకుంటావో, లేదు ఇప్పటికప్పుడు ఇది విశాలమైన మార్గము, వాడు తాగొచ్చు, తందనాడచ్చు, ఏమన్నా చేయొచ్చు, మోసం చేయొచ్చు, అలాంటి మార్గంలో యేసు ప్రభు నువ్వు ఎంపిక చేసుకోమన్నాడు. నువ్వే మార్గంలో వెళ్తావు? ఒక విశాలమైన మార్గము, ఒక ఇరుకైన మార్గం. 2 గుంపులు చెప్పాడు. ఈ 2 గుంపుల్లో ఏ గుంపుగా కావాలి? ఇందులో ప్రవేశించేవారు అనేక మంది, ఇందులో ప్రవేశించేవారు చాలా తక్కువ మంది. మరి ఈ సహవాసం కావాలనో ఆ సహవాసం కావాలనో నువ్వు ఎంపిక చేసుకోండి. చాలా స్థానిక సంఘాల్లో, క్రీస్తు సంఘాల్లో ఎండల్లో 7 మంది 8 మంది కూడుకునే ఉన్నారు. నేను కుప్పంలో ఉంటే ఒకే కుటుంబం, ఆ కుటుంబంలో 5 మందే, ఆ మండలాన్ని మొత్తం 5 మందే క్రీస్తు సంఘ సభ్యులు. సో మేము వాళ్ళతో కలుసుకోవాలంటే కనీసం ఒక 3/4 గంట ప్రయాణం చేసి ఆ సహవాసంలో పాల్గొనాలి. అదే ఊర్లోనే పెద్ద పెద్ద టవర్లు కట్టుకొని, చర్చి కట్టుకొని పెద్ద గుంపు అన్నమాట, మత్స్యశాఖల వారు. కాబట్టి 2 గుంపులు ఉన్నాయి. వాక్యానుసారంగా ఆరాధించేటువంటి సహవాసం నీకు కావాలనో, వాక్యం అవసరం లేదు, మంది కావాలనో యేసు చెప్పాడు. ఈ 2 గుంపుల్లో నీకు ఏ గుంపు కావాలో, ఏ సాహసం కావాలనో ఎంపిక చేసుకో. సో 2 గేట్లు, 2 మార్గాలు, 2 గుంపులు, 2 పునాదులు. ఏ పునాది కావాలి నీకు? బండ మీద మత్తయి 7వ అధ్యాయం
24 వచ్చింది చదువుతాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును కొండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడి గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కాబట్టి నువ్వు నిర్ణయించుకో, నువ్వు ఏ విధమైన చాయిస్ నీది. నువ్వు దేని మీద ఇల్లు కడతావు? బండ మీద కడతావా, ఇసుక మీద కడతావా? ఇసుక మీద కట్టడము చాలా సులువు. ఎందుకంటే ఇసుకలో కరగాలు తీయడము చాలా సులువుగా కరగాలు తీసేచ్చాం. బండ మీద కట్టాలంటే అది చాలా కష్టం. బండ మీద ఇల్లు కట్టాలంటే విద్యానగర్లో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త ఏం కాదు. ఈ రాకీ సాయిల్, ఈ రాకీ సాయిల్లో ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్ వేయాలంటే చాలా కష్టం. సిటీస్లో కొన్ని బిల్డింగ్స్ ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి -1 అంటాడు. -1 అంటే గ్రౌండ్ ఫ్లోర్, -2 అంటే గ్రౌండ్లో మళ్ళీ ఇంకో గ్రౌండ్ అనమాట. సో -1 అంటే ఒక ఫ్లోర్ అంత కిందగా ఇంకో ఫ్లోర్ వేయడం, -2 అంటే ఆ ఫ్లోర్కి ఇంకా కింద ఇంకోటి అన్నమాట. అట్లా 2 మైనస్లు. అంత లోతుగా వాళ్ళు ఫౌండేషన్ వేసి అంత పైకి బిల్డింగ్ని లేపడం అంటే ఎంత ఫౌండేషన్ లోపలికి వెళ్తుందో పైన అంత స్థిరంగా పటిష్టంగా బిల్డింగ్ నిలబడుతుంది అన్నమాట. మరి ఇప్పుడు కింద ఫౌండేషన్ అవసరం లేదు, ఇసుక మీద త్వరగా పని అయిపోవాలని చెప్పేసి ఎవరైతే తాత్కాలికంగా బ్రతికేదానికి సులువుగా కొనసాగేదానికి ప్రయత్నం చేస్తారో దాని పర్యవసానము ఇక్కడ చూపించేశాడు. వర్షం గాలి వచ్చింది, వాన వచ్చింది. ఈ వర్షము, ఈ గాలి, ఈ వరదలు వచ్చినప్పుడు పటిష్టంగా ఏదైతే బండ మీద ఇల్లు కట్టారో అది నిలబడింది. ఇసుక మీద ఇల్లు కట్టింది ఏమైందంట, చిన్న సండే స్కూల్ పాట పాడతారు చూడండి, బుద్ధి లేని వాడు ఇసుక మీద ఇల్లు కట్టినో వాన వచ్చిన వరద దాని పాటు గొప్ప పడిపోయింది. అంటే ఈరోజు చూడండి, ఎవరైతే స్థిరమైన ఫౌండేషను, వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా మరి వాళ్ళు తట్టుకొని ఎలా నిలబడగలుగుతున్నారంటే ఆ ఫౌండేషన్. ఆ ప్లేస్లో చెప్తున్నాడు, మీరు దేని మీద ఫౌండేషన్ వేస్తారో ఈ శోధనలో దాన్ని పరీక్షించినప్పుడు నిలబడాలంటే మీరు బండ మీద కడతారో ఇసుక మీద కడతారో టేక్ యువర్ ఓన్ చాయిస్ అన్నాడు. ఇలా కొన్నిసార్లు అనుదిన జీవితంలో నేను కానీ మనందరం కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత మనం తీసుకున్న నిర్ణయాలు తప్పుగా తీసుకున్నామని ఎన్ని రిలైజ్ అవుతాం చూడండి. మరి ఇలా నిర్ణయం తీసుకోకుంటే బాగుండు అని అంటే అప్పుడు తీసుకున్న నిర్ణయాలు బ్యాడ్ చాయిస్ అని ఇప్పుడు మనకు అర్థమవుతుంటుంది. ఒకవేళ అలా అర్థమైనప్పుడు సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు. కాబట్టి ఒకవేళ మనం బ్యాడ్ చాయిస్ తీసుకుంటే లెట్ us learn a lesson from the previous choice. గతంలో ఏదో నిర్ణయం తీసుకున్నాము, ఆ నిర్ణయాలు బట్టి ఇప్పుడు మనం వచ్చేసి బ్యాడ్ దానికి ప్రభావాన్ని అనుభవిస్తాం అనుకోండి. మూర్ఖత మరలా కనపరచు మూర్ఖుడా. సో మూర్ఖత మరలా అంటే బహుశా గతంలో మనము మూర్ఖత కలిగి జ్ఞానం లేకుండా నిర్ణయాలు తీసుకున్నామేమో. ఇప్పుడు మళ్ళా కానీ అట్లా నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి వాళ్ళు అంటే మనము కుక్క తన వాంతి తిరిగినట్లు. కాబట్టి మనము సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఒక లెసన్గా ఈరోజు మనము ఆలోచించాలి. చాలాసార్లు అంటూ ఉంటారు,
ఇంతమంది చేసినావు కదా, మళ్ళీ అదే ఎందుకు చేసినావు అంటుంటే తల ఉంచుకునే పరిస్థితి వస్తుంది. సో ప్రీవియస్ వాట్ యూ హ్యావ్ సెలెక్టెడ్, వాట్ వీ హ్యావ్ డిసైడెడ్, వాట్ వీ చూస్ ఇన్ అవర్ పాస్ట్ లైఫ్, దట్ ఇస్ అ లెసన్ ఫర్ ప్రజెంట్ లైఫ్ అన్నమాట. మరి సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే గతంలో ఏమైతే జరిగాయో ఒక పాఠంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14 వచనం చూసినట్లయితే, సామెతలు 11:14 నాయకులు లేని జనులు చెడిపోవదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండట. కాబట్టి ఆలోచన కర్తలు అనేకం ఉండడము అదేంటంట రక్షణ, బాధ్యతండి, రక్షణకరం. ఆలోచనకర్తలు కౌన్సిలర్స్ అంటారా, కౌన్సిలర్స్. కొంతమంది చూడండి మంచి పొజిషన్లో లీడర్స్, దే అపాయింట్ ఐఏఎస్ ఆఫీసర్స్ యాజ్ ఏ గుడ్ కౌన్సిలర్స్, పిఎల్గా పెట్టుకుంటారు. వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుగా తీసుకుంటారని వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళు కౌన్సిలర్స్ పెట్టుకుంటారు అన్నారే. ఇక్కడ కూడా ఆలోచనకర్తలు, మన మేలు కోరేటువంటి వాళ్ళు. సో మన మేలు కోరేటువంటి ఆలోచనకర్తలు, మన వెల్ విషర్స్. మేబీ అవర్ వెల్ విషర్స్ మన కుటుంబ సభ్యుల కంటే ఇంకా అంతకంటే మన మేలు కోరే ఉండకపోవచ్చు. మన స్థానిక సంఘ మెంబర్స్, మన గుడ్ ఫ్రెండ్స్, వీళ్ళు ఆలోచనకర్తలు. మనం ఏం చేయాలంటే లెట్ us కన్సల్ట్ ద పీపుల్ అండ్ టేక్ బిఫోర్ వీ టేక్ ఎ డెసిషన్, బిఫోర్ వీ చూస్ సంథింగ్, లెట్ us టేక్ ఎ కౌన్సిల్. సామెతల గ్రంథం చెప్తున్నాడు, ఆలోచనకర్తలు అంటే అది రక్షణకరం. మనకు ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నా కొన్నిసార్లు ఏం చేస్తామంటే వీ డోంట్ యూజ్ దెమ్, వీ డిస్పైజ్ దెమ్, వీ డోంట్ యూటిలైజ్ దెమ్. అవకాశాలు ఉంటాయి, మనం ఏదో చేయాలనుకుంటామో, ఇది కానీ చేయాలనుకుని వీళ్ళకి చెప్తే వీళ్ళు చెల్లగొడతారనుకుంటే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయమను. వీళ్ళు కానీ చెప్పినా అంటే దీన్ని చెడగొట్టేస్తారు అంటే అర్థం ఏంటంటే మనం ఏమనుకున్నాం అది చేయాలని నిర్ణయించుకునేసాం. సో వీ డోంట్ కన్సల్ట్ ద పీపుల్. కాబట్టి ఆలోచనకర్తలు ఉంటే బహుశా అది గుడ్ ఫర్ టేక్ గుడ్ డెసిషన్. బైబిల్లో మూర్ఖంగా ఎవరిని సంప్రదించకుండా యాకోబు ఉన్నాడు, యేసేపు ఉన్నాడు, చిక్కుడుగాయలు కూడా ఉరుకుతా ఉంది. ఆ ఎర్ర దాంట్లో నా పెట్టి అన్నాడు, అది నేను జ్యేష్ఠత్వం ఇస్తామన్నాడు. ఇది ఎందుకు నాకు తీసుకొని నేను ఆకలితో ఉన్నాను. కనీసం వాళ్ళ ఫాదర్ని మదర్ని అడుగుంటే అసలు జ్యేష్ఠత్వం అంటే ఏంటి, దాంట్లో ఉన్న బ్లెస్సింగ్ ఏంటి, వీడు వచ్చేసి ఇప్పుడు నాకు జ్యేష్ఠత్వం అడుగుతున్నాడని యాకోబుని అడుగుంటే యాకోబు చెప్పినాడేమో, తన తల్లిని అడుగుంటే చెప్పుండేమో. ఎవరిని అడగలా, ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నా జ్యేష్ఠత్వం అమ్మేస్తానని చెప్పేశాడు. ఆ తర్వాత మరి 24వ అధ్యాయంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి 27వ అధ్యాయంలో శాపాన్ని, ఏం తండ్రి అన్ని శాపాలైనా ఒక ఆశీర్వాదం కూడా లేదా? అవును, ఒకటి కూడా లేదు. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దిస్ ఇస్ యువర్ కాన్సిక్వెన్స్. లోతు తీసుకున్న నిర్ణయం అటు చూశాడు, బా దేవుని తోట వల్ల పచ్చగా ఉంది సొదొమ గొమొర్రా. హి హస్ సెలెక్టెడ్ దట్ ఫర్టైల్ ల్యాండ్. ఆ భూమిని చూశాడు కానీ అక్కడ ప్రజలు ఎట్టేవాళ్ళు, నేను ఆ ఇల్లు కట్టుకుంటే నేను నా భార్య నా బిడ్డలో ప్రశాంతంగా బ్రతకగలమా? అక్కడ మనుషులు ఎవరు, వాళ్ళు ఏ దేవుని ఆరాధిస్తున్నారు, వాళ్ళ సంస్కృతి ఏంది, వాళ్ళ అలవాట్లు ఏంది, అక్కడ నేను నివసిస్తానా లేదా వెనక ముందు ఆలోచించాల. ఇటు చూశాడు, వెంటనే పోయి ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రతిరోజు లోతు ఎలాగా అనుదినము, మరి ఆయన గురించి పేతురు భక్తి చెప్తాడు, ప్రతిరోజు హింసించబడ్డా అంట ఆయన. ప్రతిరోజు ఆ మాట చూస్తాము. పేతురు రాసిన పత్రిక ఎవరికి నాకు కనిపిస్తే వెంటనే చదవండి. ప్రతిరోజు లోతు అప్పుడున్నటువంటి అక్కడున్న సమాజంలో ఏ విధంగా హింసించబడ్డాడో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
ఆ నీతిమంతుడు వారి మధ్యన సొదొమ గొమొర్ల కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినుని వాటిని బట్టి క్రియల విషయంలో దినము నీతిగా తన మనసు ప్రతిరోజు ముళ్ళులాగా గుచ్చుకుంటున్నామట ఎవ్రీ డే. ఎందుకు అలా జరిగిందంటే తను ఎంపిక చేసుకుంటుంటే వాట్ హీ హాజ్ సెలెక్టెడ్. కొన్నిసార్లు ఈ విధంగా ఎంపిక చేసుకున్న దానికి ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని అనుభవించడానికి కొన్నిసార్లు అనిపిస్తుంది మనకున్న ఫ్రెండ్స్ చాలరు మనకు ఆలోచించి చెప్పేదానికి. చూడండి, ఫ్రెండ్స్ చెప్పిన బాటంటే ఇతరులను కన్సల్ట్ అయ్యి కొన్ని తీసుకున్న నిర్ణయాలు బట్టి కూడా మనం సఫర్ అయి ఉంటాం. మన సొంతంగా తీసుకున్న నిర్ణయాలు బట్టి మనం సఫర్ అయి ఉంటాం. కాబట్టి సామెతల గ్రంథకర్త అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవాక, నీ స్వబుద్ధిని నువ్వు నిర్ణయాలు తీసుకోవాలంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక పూర్ణ హృదయంతో ఆయన ఎందుకు నమ్మకం ఉంచితే చాలాసార్లు మనం తీసుకునే నిర్ణయాల్లో మనము ఓన్గా తీసుకొని సఫర్ అవుతుంటాము. అందుకే గ్రంథకర్త చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతో మరి ఆయన మీద ఆధారపడండి. ఎందుకంటే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మీరు ఎవరికైనా జ్ఞానం లేకపోతే ఎవరికడ రమ్మన్నాడు? దేవుని దగ్గర రండి, ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు. చదువుదాం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లా అతను దేవుణ్ణి అడగాలి. కాబట్టి మనం రోజు కూడా ప్రార్థనలో గడపాలి. అయ్యా ఇట్లా 2 ఎన్నికలు ఉన్నాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి? మీరు జ్ఞానం ఇవ్వండి, మాకు ఆలోచనలు ఇవ్వండి, మీ నడిపింపు కావాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక మార్గం కనబడుతుంటుంది, ఇది చాలా మంచిది కనబడుతుంటుంది. ఆ తుదికి ఎక్కడ నడిపిస్తున్నాడు? సామెతల 16వ అధ్యాయం 25వ వచనంలో, సామెతలు 16:25లో సో మన దృష్టికి ఒక మార్గము, వాళ్ళ దృష్టి యథార్థం కనబడను, తొదకది మరణము చేరను. కాబట్టి మనం మార్గం అది బాగా కనిపిస్తూ ఉంటుంది, యథార్థం కనిపిస్తుంటుంది. దట్ ఎండ్ ఏంటంటే మరణానికి చేరుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరు జ్ఞానం ఇస్తారో ఆయన సంపూర్ణ రావాలి. ఎవరు జ్ఞానం ఇస్తారని చెప్తుందంటే సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. సామెతలు 2:6లో కాబట్టి యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి ఆయన సముఖంలో మనం ప్రార్థించాలి. ఆయన సముఖంలో ప్రార్థించి చివరిగా ఒకే వాక్యం మాట చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనంలో ఆయన చిత్తానుసారముగా. కాబట్టి మనం ఏమైనా అడగాలనుకుంటే ఆయన చిత్తానుసారంగా. మన దృష్టిలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన దృష్టిలో మంచిదిగా ఉండేది, మన ఆలోచన మంచిది ఉండేది, మన కోరికల్ని తృప్తిపరచుకునేందుకు ఏదైతే మేలుకరంగా ఉంటుందో, మన యొక్క పరపతిని కాపాడడానికి ఏదైతే బాగా కనిపిస్తూ ఉంటుందో, మన సమయం సేవ్ చేసుకునేందుకు ఏదైతే బాగుంటుందో, ఇలాంటివే మనం ఎంపిక చేసుకుంటూ ఉంటామో. అయితే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఆయన చిత్తానుసారంగా, ఆయనకి ఇష్టానుసారంగా మనం ఇది ఎంపిక చేసుకునేటప్పుడు ఏది మంచిది ఏది చెడ్డదో ఒకే కీ ఏంటంటే ఈ దేవుని చిత్తానుసారంగా ఉందా, ఇది సంఘానికి ఆశీర్వాదమేనా, నా ఆత్మీయ జీవితానికి క్షేమకరంగా ఉంటుందా, ఇది మన కుటుంబానికి మరి గౌరవకరంగా ఉంటుందా అని మనం ప్రశ్నించుకొని లేఖనానుసారంగా, వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే అవి ఆశీర్వాదకరము, అవి మేలుకరము. మానవ యొక్క జీవితము నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టే నువ్వు ఎలాంటి వాడు చెప్పొచ్చు అంటుంది అనమాట. నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టి
వాట్ యు చూస్ దట్ ఇస్ వాట్ యు ఆర్. నువ్వేం నిర్ణయం తీసుకుంటావో, ఇదిగో ఒక ప్లేట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఒక ప్లేట్లో ఆల్కహాల్ ఉంది. నువ్వు ఎవరు అంటే ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దట్స్ వాట్ యు ఆర్. నీకు ఫ్రూట్స్ కావాలన్నా, నీకు ఆల్కహాల్ కావాలన్నా, రెండు మార్గాలు ఉన్నాయి. నీకు ఏ మార్గం కావాలనో అంటే మనిషి తీసుకున్న నిర్ణయాలను బట్టి తను ఎవరో కూడా నిర్ణయించవచ్చు. సో లైఫ్ అనేది ఎంపిక చేసుకుంటుంటే పోరాటము ప్రతిరోజు కూడా. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తిరుపతి నుంచి మరి విద్యానగర్ రావాలంటే ఈ రోడ్డు మార్గంలో అనేకమైనటువంటి రోడ్లు. ఈ రోడ్లలో ఏ రోడ్లో పోవాలనో నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి గమ్యస్థానం ఉంటుంది. ఆత్మ సంబంధంగా మనం ప్రయాణంలో ఉన్నాము. ఈ ప్రయాణంలో అనేకమైన రోడ్లు, అనేక రహదారులు నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టి నిత్య జీవం ఉంటుంది. ఉదయకాల ఆయన గ్రంథంలో నుంచి నాతో మనతో దేవుడు ఒక గొప్ప అంశాన్ని మన ముందు పెట్టాడు. జీవము మరణం నీ ముందు, నువ్వు ఏది కావాలి ఎంపిక చేసుకో. ఉదయకాల దేవుడు ఇన్ని వాక్యాలుగా ఏది కావాలో మనల్ని ప్రశ్నిస్తుంటుండగా మన సరైనటువంటి నిర్ణయాలు మనం తీసుకొని వాటి పర్యవసానము ఆనందము, సంతోషము, నిత్య జీవం అనుభవించడానికి ముందుకెళ్ళాలని. ఏ ఒక్కరు కూడా తీసుకున్న నిర్ణయాలు బట్టి ఆ తర్వాత బాధపడి, దుఃఖపడి, శ్రమపడి నరకానికి పోవాలని దేవుడు కోరుకోవట్లే. అది ఏది కావాలో మనం నిర్ణయించుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని గ్రంథంలో పొందుపరిచిన పరిశుద్ధాత్మను బట్టి తండ్రి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ, అవకాశం సంఘానికి వందనాలు తెలియజేసుకుంటూ, శ్రద్ధగా ఉన్నటువంటి సిస్టర్స్, బ్రదర్స్కి క్రీస్తు వందనాలు తెలియజేసుకుంటూ వాక్యపరిచయం చేస్తాం.